నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం ఆయన నివాసంలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కాంగ్రెస్ పార్టీ తరఫున వ్యక్తిగతంగా శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు డాక్టర్ చందు సాంబశివుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో భీమా రమేష్, సిహెచ్ అయ్యప్ప, బి శివకేశ్వరరెడ్డి, కె కోటేశ్వరరావు, టి శివనారాయణ, సిహెచ్ సోమయ్య, పి స్టీవెన్ బాబు, వై శంకర్రావు, ఏ కృష్ణ, షేక్ నాగూర్, ఈ ప్రసాద్, ఎస్ సుబ్బారావు, పి సాంబశివరావు, కె వీరస్వామి, ఎన్ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. మన తెనాలి నియోజకవర్గం మరియు తెనాలి డివిజన్ ప్రజలందరికీ కూడా నా తరపున, మా కాంగ్రెస్ పార్టీ తరపున 2024 సంవత్సర నూతన సంవత్సరానికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఈ సంవత్సరం ప్రజలందరూ కూడా, మన పౌరులందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని, ముఖ్యంగా ఇప్పుడు కొంచెం కరోనా ఈ మధ్యలో కొంచెం వస్తుంది, అది మన ప్రాంతానికి రాకుండా ఉండాలని, అలాగే అందరూ కూడా పాడి పంటలతో రైతులందరూ కూడా గిట్టుబాటు ధరలు రావాలని, గిట్టుబాటు ఇప్పుడు కొంచెం పర్వాలేదు అవి నిలబడాలని, అలాగే మనకి ఈ సంవత్సరం ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఈ ఎలక్షన్లో ప్రజాస్వామ్యం, పార్లమెంటరీ వ్యవస్థ, రాజ్యాంగం అవి నిలబడాలి. వాటిని ఎవరైతే కాపాడతారో, ఎవరైతే వాటిని గౌరవిస్తారో ఆ పార్టీలు గెలవాలని, ముఖ్యంగా మా కాంగ్రెస్ పార్టీ తిరిగి పునర్వైభవం సాధించాలని ఆ భగవంతుని కోరుకుంటూ, అందరూ కూడా ముఖ్యంగా ఈ సంవత్సరంలో ఎవరు వచ్చినా పరిపాలన శాంతియుతంగా ఉండాలని, లా అండ్ ఆర్డర్ చక్కగా ఉండాలని, అనవసర అరెస్టులు, అక్రమ కేసులు కానీ అరెస్టులు కానీ లేకుండా ఉండాలని ఆ భగవంతుని కోరుతూ మరి ఒక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరూ తెలియజేసుకుంటూ, ఈ సంవత్సరం మా కాంగ్రెస్ పార్టీలోకి ఒక వారం రోజుల్లో మా ప్రీతమ నాయకులు, మాజీ ముఖ్యమంత్రి, ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క పుత్రిక శిరమల గారు రాబోతున్నారు. దానికి హైకమాండ్లో మన సమన్వయ కమిటీలో గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఆవిడ రాకని మేము పూర్తిగా స్వాగతిస్తున్నాం. మన కాంగ్రెస్ పార్టీ తరఫున, మన తెనాలి డివిజన్ మొత్తం తరఫున కూడా స్వాగతిస్తూ స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ తెనాలి రెవెన్యూ డివిజన్ ప్రజలకు, అధికారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెనాలి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. తెనాలి ఆంధ్రప్రదేశ్ కూడా అని అంటారు. ఈ కొత్త సంవత్సరంలో let us try to make sure that it continues to be so and all of us reach greater heights. ధన్యవాదాలు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కటింగ్ నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంతరావు, పురపాలక సంఘ సిబ్బంది, కౌన్సిలర్లు, పలువురు వైసీపీ నాయకులు పాల్గొని చైర్పర్సన్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అధికారులు, కౌన్సిలర్లు, పార్టీ నాయకులతో సమన్వయం చేసుకుని తెనాలి పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని ఆమె తెలిపారు. కొత్త సంవత్సరం శుభాకాంక్షలుగా ఈరోజున మా హౌస్ దగ్గర మా మున్సిపల్ సిబ్బంది, మా కౌన్సిలర్స్, అలానే నాయకులు, కార్యకర్తలు అందరూ కేక్ కట్ చేయడం జరిగింది. తెనాలి పట్టణ ప్రజలందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. అలానే 2024 అందరికీ సుఖ సంతోషాలతో కలిగి ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. కొత్త సంవత్సర దినోత్సవంగా మరి 2024 మరి ఈ రోజున రాత్రి 12 గంటలకు ప్రారంభమైంది. అలాగే మన స్టాఫ్, అలాగే పబ్లిక్ కూడా మరి మున్సిపల్ పురపాలక సంఘంలో చేసే
పనులకు అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుచున్నాం. మా వాళ్ళు శానిటేషన్ మార్నింగ్ ఉదయం 5:30 నుంచే రోడ్లన్నీ కూడా చిమ్ముతారు. తర్వాత మరి ఇంట్లో ఉన్న జనం ఎవరైతే ఉన్నారో పబ్లిక్ వాళ్ళందరూ కూడా రోడ్ల మీద డ్రైన్లో వేయటం చెత్తా చెదారం అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే మీరు మా సిబ్బంది వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళకి ఇస్తే ఆటోల ద్వారా తీసుకెళ్తారు. అసలు ఇప్పుడు స్ట్రైక్ జరుగుతూ ఉంది. స్ట్రైక్ జరుగుతూ ఉన్నా కూడా మన ఎవరైతే రెగ్యులర్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళ చేత అలాగే ప్రైవేట్ వాళ్ళ చేత కూడా హైట్ తీసుకుని జనాల్ని మరి టౌన్లో ఎక్కడ కూడా స్ట్రైక్ జరుగుతుందన్న ప్రభావమే లేకోకుండా మేము శానిటేషన్ చేస్తా ఉన్న సిబ్బంది శానిటేషన్ సిబ్బంది. తెనాలి పురపాలక ప్రజలందరికీ ధన్యవాదాలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు 2024 ఈరోజు ప్రారంభమైన సందర్భంగా మన ఇంటి దగ్గర మన మున్సిపల్ సిబ్బంది కానీ మా కార్యకర్తలు కానీ మా తోటి కౌన్సిలర్లు కానీ ఇక్కడ మా అందరూ ఇక్కడికి వచ్చేసి ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ తెనాలి పట్టణ ప్రజలందరూ సుఖ సంతోషంతో ఉండాలని కోరుకుంటూ ఆ దేవుని ప్రార్థించు. గడప గడపకి రామయ్య అక్షంతల పంపిణీ కార్యక్రమం సోమవారం పట్టణంలోని పలు ప్రాంతాలలో నిర్వహించారు. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో పట్టణ ఐతానగర్లోని శివాలయం వద్ద బలరాముని అక్షింతలను ఇంటింటికి పంపిణీ చేశారు. ఈ నెల 22వ తేదీన అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా ప్రతి గడపకి రామయ్య అక్షింతలు పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు పాటిబండ్ల రామకృష్ణ తెలిపారు. ఏదైతే ప్రతి హిందూ యొక్క కళ నిజమవబోతున్న శుభ సందర్భంలో అయోధ్య బాలరాముని దగ్గర పూజించిన అక్షింతలు తెనాలి పట్టణానికి వచ్చినాయి. ఇవి ఈరోజు ఇక్కడ ఈ శివాలయం నుంచి ప్రతి ఒక్క ఇంటికి అయోధ్య అక్షింతలు, అదేవిధంగా వారి యొక్క పటము, ఆహ్వాన పత్రం ఇవన్నీ కూడా విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో అందరికీ ఇవ్వటం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం ఇవాళ ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకున్నాం. అదేవిధంగా ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం, ఆ అక్షంతలు తీసుకొని వాటిని వారి ఇంట్లో వృద్ధి చేసుకొని ప్రతి ఒక్క శుభకార్యానికి వారు వీటిని వాడాలని, ఆ రాముని యొక్క కృపకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా రామలింగేశ్వరపేటలోని శివాలయం వద్ద జనజాగరణ ఆధ్వర్యంలో ఇంటింటికి రామయ్య అక్షంతలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 11వ వార్డు కౌన్సిలర్ కటారి రత్నకుమారి పాల్గొని అక్షంతలను పంపిణీ చేశారు. ఈరోజు అయోధ్య బాలరాముని సన్నిధి నుంచి వచ్చిన అక్షంతలు ఇక్కడ రామలింగేశ్వరపేట 11వ వార్డులో శివాలయం నుంచి ప్రతి ఇంటికి పంచబడుతున్నాయి. ఇది ఇక్కడనే కాదు, దేశం అంతా ప్రతి ఇంటికి డోర్ టు డోర్ తిరుగుతాయి. అందరికీ ఆ రాముడి దయ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. అయోధ్యలో రాముడి జన్మభూమిలో 5 సంవత్సరాల క్రితం కూలగొట్టబడిన జన్మస్థలంలో ఉన్న రామమందిరాన్ని పునర్నిర్మించడానికి హిందూ సంస్థలు, విశ్వ హిందూ పరిషత్తు, రామజన్మభూమి తీర్థ ట్రస్ట్ నిర్ణయించుకున్నాయి. ఆ విధంగా మనకు మొత్తం దేశవ్యాప్తంగా 11 కోట్ల మంది హిందువుల దగ్గర నుంచి నిధి సేకరించడం జరిగింది. సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా రామజన్మభూమిలో హిందువులదే కాబట్టి గుడి నిర్మాణం చేయడానికి సుప్రీంకోర్టు పర్మిషన్ ఇచ్చినాక నిర్మాణం మొదలైంది. ఈ భవ్యమైన మందిరం అయోధ్యలో జనవరి 22 ఓపెనింగ్ అవుతుంది. ఆ సందర్భంగా అక్కడ ఉన్న బాలరాముడికి పూజించిన అక్షంతలు దేశవ్యాప్తంగా ప్రతి హిందువు, ప్రతి రామభక్తునింటికి చేరాలని చెప్పి తీర్థ ట్రస్ట్. పశ్చిమ బెంగాల్ బోర్డర్ నుండి కర్ణాటక వరకు సామాన్యులకు ఉపయోగపడే విధంగా ఆవిష్కరించిన అమృత్ భారత్ రైలు సోమవారం తెనాలి రైల్వే స్టేషన్కు చేరుకుంది. ఈ క్రమంలో స్టేషన్ అధికారులు, తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, బీజేపీ నాయకులు పాటిబండ్ల రామకృష్ణ, ప్రజలు అమృత భారత్ రైలుకు స్వాగతం పలికారు. భారత ప్రభుత్వం సామాన్యులు కూడా సుఖవంతమైన ప్రయాణం తక్కువ సమయంలో చేసేందుకు వీలుగా ఆధునిక పరిజ్ఞానంతో రూపొందించిన అమృత్ భారత్ రైలుకు తెనాలిలో స్టాపింగ్ ఇవ్వడం పట్ల తెనాలి ప్రజలు హర్షం ప్రకటించారు. నిర్దేశించిన వారంలో మధ్యాహ్నం 11:45
తెనాలి రైల్వే స్టేషన్ను చేరుకుంటుందని, ఇక్కడి నుండి బెంగళూరుకు వెళ్లేందుకు మరుసటి రోజు 11 గంటల్లోగా బెంగళూరు చేరుకుంటుందని రైల్వే అధికారులు తెలిపారు. ముందుగా నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ఇక్కడ విచ్చేసిన అందరికీ, అలానే మన మోడీ గారు ఎంతో గొప్ప విషయంగా ఈరోజు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అనేది ఇక మన తెనాల్లో ఆగటం ఎంతో గొప్ప విషయం. ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని ఒక గొప్ప ఉద్దేశంతో మన మోడీ గారు ఈ అవకాశం కల్పించారు. తెనాలి ప్రజలకి ఉపయోగించుకోవాలని, అలానే మాల్దా టౌన్ నుంచి మన బెంగళూరు వరకు వేయటం జరిగింది. ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు పెద్దలందరూ చెప్పినట్టు నిజంగానే చాలా మంచి రోజు. ఏదైతే అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అంటే వందే భారత్ గురించి చాలామంది కామెంట్ చేశారు, ఇది కాస్ట్లీ అని అదని ఇదని. దానికి తగ్గకుండా అదే ఫెసిలిటీస్తో ఈరోజు అమృత్ భారత్ పేరుతో పేద ప్రజల కోసం ఒక ట్రైను ఏర్పాటు చేయటం, దాన్ని నిన్న నరేంద్ర మోదీ గారు ప్రారంభించడం, అది ఈరోజు తెనాలికి కూడా స్టాప్ ఇవ్వటం నిజంగా మేము అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఇలాంటి మంచి మంచి ట్రైన్లు కూడా తెనాలికి కూడా స్టాప్ ఇచ్చి తెనాలి ప్రజలకు కూడా ఉపయోగపడేలాగా ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. మాల్డా టౌన్ నుంచి బెంగళూరు వెళ్ళే ఈ ఎక్స్ప్రెస్ ట్రైన్కి తెనాలిలో కూడా స్టాప్ ఇవ్వడం జరిగింది. అది మన తెనాలి ప్రజలందరి కృషి వల్లనే నడిచిందని చెప్తున్నాను. తర్వాత ఇది బెంగళూరు వెళ్ళేటప్పుడు 11:48కి మనకు వస్తుంది. 11 గంటల్లో బెంగళూరు వెళ్తుంది ఇది. ఈ ట్రైన్లో సామాన్య ప్రజల కోసమే ముఖ్యంగా ఈ ట్రైన్ని వేయటం జరిగింది. దీంట్లో ఏసీ బోగీలు లేవు, 12 స్లీపర్ క్లాస్ బోగీలు, 8 జనరల్ బోగీలు ఉంటాయి. దీంట్లో 2 ఇంజన్లు ఉంటాయి. ఈ జనరల్ వైజాగ్ వచ్చినప్పుడు ఏంటంటే మనకి వెనక్కి వచ్చి వెళ్ళాలి, షంటింగ్ ఇంజన్ అనేది ఉంటుంది. ఈ ట్రైన్ స్పెషల్ ఏంటంటే వెనక ముందు ఇంజన్లతోనే వెళుతుంది. అత్యధిక హార్స్ పవర్తో పికప్ చాలా బాగా వేగంగా 100 కిలోమీటర్ల వేగాన్ని 1 నిమిషంలోనే అందుకుంటుంది. జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెనాలి నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరం కలిసికట్టుగా తెనాలి ప్రాంత అభివృద్ధికి కృషి చేద్దామని తెలిపారు. భవిష్యత్తులో తెనాలిని విజయవాడకు ధీటుగా అభివృద్ధి పరుస్తామని ఆయన చెప్పారు. తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరిలో ఇళ్లలో ఆనందం నిండాలని, అదేవిధంగా మనందరం కలిసికట్టుగా మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ మన ప్రాంతాన్ని ఇంకా ముందు తీసుకెళ్ళి భవిష్యత్తులో విజయవాడకి గుంటూరుకి పోటీగా నిలబడేటట్టు మన తెనాలి నియోజకవర్గాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్దామని మనస్ఫూర్తిగా ఈ కొత్త సంవత్సరం సందర్భంగా మీ అందరి సహకారం ఎంతో అవసరం. మనం చేసే ప్రతి కార్యక్రమంలో మీరు కూడా అందులో భాగస్వాములు అవ్వాలని, మనం వేసే ప్రతి అడుగు నిజాయితీగా సమాజం కోసం, మన ప్రాంతం కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం కలిసికట్టుగా పనిచేద్దామని మరొకసారి మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.